ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దర్శకుడు తేజ తప్పుకోవడం వెనుక అసలు కారణం ఇదేనా? ఎన్టీఆర్ బయోపిక్ గట్టి దెబ్బ తగిలింది. ఇటీవలే చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే దర్శకుడు తేజ హఠాత్తుగా సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా తాను న్యాయం చేయలేననిపిస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ మరోసారి సందిగ్ధంలో పడింది. ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా చూపించాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలి అనే విషయాల్లో బాలకృష్ణకు దర్శకుడు తేజకు మధ్య విభేదాలు వచ్చాయని, స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే తేజ ఈ బయోపిక్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే తేజ తప్పుకోవడంతో ప్రెస్టేజ్కు పోయిన బాలకృష్ణ రాఘవేంద్రరావు, క్రిష్లను సంప్రదించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని కోరారు. అయితే అటువైపు నుంచి సానుకూల స్పందన లేదని చెబుతున్నారు. దీంతో స్వీయ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ చిత్రాన్ని తీసేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దర్శకుడు తప్పుకోవడం వెనుక అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సినిమాలో బాలకృష్ణ వేలు పెట్టడం, కొన్ని అంశాల్లో పట్టుదలకు పోవడంతో సమస్య వచ్చిందని చెబుతున్నారు. వేటగాడు సినిమాలోని ఒక పాటను తప్పనిసరిగా పెట్టాలని బాలకృష్ణ పట్టుబట్టారని చెబుతున్నారు. ఎన్టీఆర్, జయలలిత మధ్య డ్యూయెట్ ను కూడా సినిమాలో పెట్టాలని బాలకృష్ణ పట్టుబట్టారట. అదే సమయంలో సినిమాలో ఏకంగా 53 గెటప్లు ఉండాలని బాలకృష్ణ సూచించారట. దీంతో తేజ ఆశ్చర్యపోయారట. అన్ని గెటప్లు పెడితే సినిమా తీయడం సాధ్యం కాదని చెప్పేశారట. పైగా ఆ గెటప్లకు బాలకృష్ణ వయసు, ఫిజిక్ సరిపోదని తేజ స్పష్టం చేశారట. అయితే బాలకృష్ణ మాత్రం లెక్క చేయటం లేదట. దీంతో తేజ తప్పుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు తేజ తప్పుకోవడంపై నట్టి కుమార్ స్పందించారు. మనస్సాక్షిని చంపుకొని సినిమా తీయలేక తేజ తప్పుకున్నట్లు తమకు తెలిసిందని నట్టి కుమార్ చెప్పారు. ఎన్టీఆర్ పై సినిమా తీస్తే ఆయన సుఖాలే కాకుండా ఆయన పడ్డ కష్టాలు, ఆఖరి రోజుల్లో ఎదురైన అనుభవాలు అన్ని చూపించాల్సి ఉందంటున్నారు. కానీ వాటిని చూపించే ధైర్యం బాలకృష్ణకు లేదన్నారు. ఈ నేపథ్యంలో మనస్సాక్షిని చంపుకొని సినిమా తీయలేక తేజ తప్పుకున్నారని నట్టి కుమార్ చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలో అసలైన ఘట్టాలను బాలకృష్ణ సినిమాలో చూపించారని, అందుకే ఎన్టీఆర్ ఆత్మఘోష పేరుతో తానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ సినిమా తీస్తున్నానని నట్టి కుమార్ చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.